హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకున్నాను. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంకా అందరూ తిన్నారా? ఏం తిన్నారు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మన కళ్యాణ్ బాబు అయితే తిరుపతికి వచ్చేసాడు. మీలో ఎంతమంది మీట్ అయ్యారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన కళ్యాణ్ బాబు అయితే చాలా హ్యాండ్సమ్గా చాలా బాగున్నాడు నిజంగా చెప్పాలంటే. నిజంగా దిష్టి తీసేసేయాలి నిజంగా. అంత బాగున్నాడు మన కళ్యాణ్ బాబు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా చూడడం. అంటే స్టెప్ బై స్టెప్ ఇలా ఎదుగుతుంటే నిజంగా అంటే అదొక హ్యాపీనెస్ అనమాట ఫ్యాన్స్కి నిజంగా చెప్పాలంటే. ఇంకా చాలామంది ఫ్యాన్స్ వెళ్ళారు కళ్యాణ్ని కలవడానికి. అంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే చాలామంది వెళ్ళారు. అండ్ అలాగే ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా అంటే చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. మన మ్యూచువల్స్ నుంచి కూడా చాలామంది గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ అలాగే చాలామంది మీట్ అయ్యారు. ఇంకా చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సక్సెస్ఫుల్గా నిన్న ఈవెంట్ అయితే మంచిగా జరిగింది. అండ్ అలాగే మన కళ్యాణ్ బాబు అయితే నిజంగా చెప్పాలంటే ఈవెంట్కి మనీ తీసుకోకుండా ఏది ఆశించకుండా నిజంగా వచ్చాడు. అది రియల్లీ సూపర్ అసలు. నిజంగా ఆ స్టేజ్ పైన అలా మాట్లాడుతుంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఎంత మంచివాడైతే ఇలా ఉంటుంది. లైక్ ఇలా బ్లైండ్ వాళ్ళు లైక్ ఇలా క్రికెట్ ఆడతారు, ఫస్ట్ టైం తను చూడడం అని చెప్పేసి నేను చూడడానికైనా వస్తానని చెప్పేసి ఏ మనీ కూడా తీసుకోలేదు తను. నిజంగా స్పీచ్ విన్న తర్వాత నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇలా కొంతమంది చాలామంది రియల్ హీరోస్ చాలామంది చేస్తుంటారు. బట్ మనం ఎస్పెషల్లీ మన కళ్యాణ్ బాబు స్పెషల్ ఫ్యాన్స్ కాబట్టి మనకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలాగే చాలామంది మీట్ అయ్యారు. అండ్ అలాగే ఇంకా ఒక బామ్మగారు అయితే కళ్యాణ్ని లైక్ కింద నుంచి అదే కళ్యాణ్ స్టేజ్ దిగుతుంటే బామ్మగారు అయితే కళ్యాణ్ని ఇంటికి వెళ్ళి దిష్టి తీర్చుకో అని చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇది కదా లవ్ అంటే నిజం చెప్పాలంటే. ఇది చాలు ఇంకా కళ్యాణ్కి ఇంకా ఏం కావాలి చెప్పండి. ఇంతకు మించి లైక్ ఇంత జెన్యున్ లవ్ ఇంతకంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఆ బామ్మగారు అలా చెప్పండి నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ మాట వింటానే నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఇంకా మన కళ్యాణ్ బాబు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎంత జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నందుకు నిజంగా చెప్పాలంటే. చాలా సూపర్ అసలు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడాల గారు నిజంగా. ఇంకా మీ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అండ్ సక్సెస్ అన్నీ రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్గా జరిగింది తిరుపతిలో. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే మన కళ్యాణ్ బాబు లైక్ ఈవెంట్ నుంచి వెళ్ళిపోయాక ఒక మెసేజ్ చేశారు. అది ఏంటంటే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అందరు వెయిట్ చేస్తుంటారు, జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. అండ్ అలాగే సారీ చాలామందిని మీట్ అవ్వలేకపోయాను, కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీట్ అవుతానని ఎంత మంచిగా మెసేజ్ చేశారంటే నిజంగా చాలా బాగా అనిపించింది ఆ చదివితే నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు కూడా లైక్ ఫ్యాన్స్ కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పే మాట కళ్యాణ్ ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళండి అన్నమాట. నిజంగా అది ఒక్క మాట చాలు నిజంగా చెప్పాలంటే. చాలా హ్యాపీగా అనిపించేస్తుంది, అంతే కదా ఫ్యామిలీ, ఏమంటారు? నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా తర్వాత మన కుకింగ్ విత్ జాతరత్నాలు మన తనుజ గారు అయితే ఎవరైతే ఎక్కడైతే జడ్జెస్ సరిగ్గా చేయలేదు అంట ఎక్కడైతే అన్నారో వాళ్ళ నోటి వెంట నిజంగా చెప్పాలంటే తనుజ గారు సూపర్ మంచిగా చేశారని చెప్పేసి ఎంత పొడారంటే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సీన్స్ చూస్తుంటే కుకింగ్ విత్ జాతరత్నాలు ఎపిసోడ్ చూస్తుంటే మన తనుజ గారి కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సింది అలా అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే మన తనుజ గారు ఫస్ట్లో ఉన్నారు కుకింగ్ విత్ జాతరత్నాలు. అండ్ అలాగే ఫైనల్స్కి వెళ్ళారు. ఇంకా గట్టిగా అనుకోండి మన తనుజ గారు కుకింగ్ విత్ జాతరత్నాలు టైటిల్ విన్నర్ అవ్వాలని చెప్పేసి. ఎంతమంది తొక్కాలని చూసినా కానీ దేవుడనే వాడు చూస్తూనే ఉంటాడు కదా, ఎక్కడో చోట మనకు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా. అందరూ ప్రతి ఒక్కరు కోరుకోండి కుకింగ్ విత్ జాతరత్నాలు టైటిల్ విన్నర్ మన తనుజ గారే అవ్వాలి, అవుతుంది కూడా ఖచ్చితంగా. నాకైతే ఆ హోప్ ఉంది ఎక్కడో చోట మన తనుజ గారు ఖచ్చితంగా విన్ అవుతారని చెప్పేసి. నేను కూడా గట్టిగా దేవుని కోరుకుంటున్నా. తనుజ గారు మటన్ సూప్
మాకు కూడా కొద్దిగా మీ ఫ్యాన్స్ కూడా పంపించవచ్చు కదా, మేము కూడా మీ వంట టేస్ట్ చేయాలని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. ప్లీజ్ మా కోసం పంపించవచ్చు కదా మటన్ సూప్ కూడా. నిజంగా చెప్పాలంటే ఆ జడ్జెస్ పొగుడుతుంటే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ సీన్స్. అండ్ అలాగే ఈ వీక్ కూడా మన తనుజ గారు చాలా బాగా దూసుకెళ్ళిపోతున్నారు వంటల్లో. జడ్జెస్ కూడా మంచిగా పొగిడారు, చాలా హ్యాపీగా అనిపించింది. గట్టిగా అనుకోండి ఫ్యామిలీ, ఖచ్చితంగా మన తనుజ గారు విన్ అవ్వాలని చెప్పేసి. ఆల్ ద బెస్ట్ తనుజ పుట్టస్వామి గారు, ఖచ్చితంగా విన్ అవ్వాలి, మీ టైటిల్తో బయటికి రావాలి, నేను అదే కోరుకుంటున్నాను. ఇంకా కుకింగ్ విత్ రత్నాలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్గా నిలిచారు వంట చేయడంలో. అలాగే మన తనుజ గారికి ఎవరు వచ్చారంటే, మీరు అగ్నిపరీక్ష సీరియల్ చూసే ఉంటారు. ఆ సీరియల్ కూడా చాలా సూపర్ హిట్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. నేను కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్స్ చూసాను. ఆ టైంలో నాకు తనుజ గారు ముందు నుంచి అంటే చాలా రెస్పెక్ట్ అండ్ చాలా ఇష్టం ఉంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసాను. అగ్నిపరీక్ష సీరియల్లో తనుజ గారు మదర్ కరెక్ట్ చేశారు కదా, సుజాత గారు, వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు ఆ సుజాత గారు. నిజంగా హ్యాపీగా అనిపించింది. అంటే అగ్నిపరీక్ష టీం కూడా తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా. అంటే ఆఫ్టర్ ముద్దమద్దనం తర్వాత చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే అలా వచ్చి సపోర్ట్ చేయడం. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సుజాత గారు, మా తనుజ గారికి వచ్చి సపోర్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. చాలామంది అనుకుంటున్నారు, అంటే చాలామంది తెలియకపోవచ్చు, కళ్యాణ్ గారు వచ్చారని. ఫ్రెండ్షిప్ డేకి తనుజ గారు సపోర్టిగా కాదు, సుజాత గారు వచ్చారు. అగ్నిపరీక్ష సీరియల్ ఫేమ్ సుజాత గారు వచ్చారు, మదర్ కరెక్ట్ చేశారు కదా, సుజాత గారు వచ్చారు. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఇంకా వచ్చే ఎపిసోడ్లో మంచిగా కుక్ చేసి టైటిల్ విన్ అయిపోవాలి. ఎందుకు పదే చెప్తున్నానంటే, మనం ఎన్నిసార్లు అనుకొని గట్టిగా మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇన్నిసార్లు చెప్తున్నాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, ఓకేనా. మీరు కూడా గట్టిగా అనుకుంటారు కదా ఫ్యామిలీ, నాకు తెలుసు మీరు అనుకుంటారు, నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, మీరు రీతు గారి వ్లాగ్స్ చూసారు కదా, మన తనుజ గారి గాసిప్ ఫ్రెండ్ రీతు. బిగ్ బాస్ 9లో ఎక్కువ గాసిప్ పార్ట్నర్ ఎవరంటే రీతు గారే కదా, తనుజ గారు అని రీతు గారు. నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ అయిపోయాక దుప్పటి కప్పుకొని మరీ గాసిప్స్ మాట్లాడుకుంటారు ఎక్కువగా. రీతు గారు కూడా ఇద్దరు మంచి గాసిప్స్ పార్ట్నర్. ఆల్రెడీ తనుజ గారు చెప్పారు. నిజంగా చెప్పాలని చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని నిజంగా చాలా మిస్ అవుతున్నాను నేనైతే. అండ్ అలాగే వీళ్ళిద్దరితో పాటు డెమోన్, కళ్యాణ్, రీతు, తనుజ గారి వాళ్ళ కేటీఆర్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ అయితే చాలా మిస్ అవుతున్నాం. చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. లోపల ఫ్రెండ్షిప్గా ఉండడం కాదు, బయటకు వచ్చాక అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి మంచిగా ఉండడమే ట్రూ ఫ్రెండ్షిప్. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండడమే అదే ట్రూ ఫ్రెండ్షిప్ అన్నమాట. నటించడం కాదు నిజంగా చెప్పాలంటే. నిజంగా వీళ్ళు 4 మెంబర్స్ లోపల ఎలా ఉన్నారు, బయట కూడా అలాగే ఉన్నారు నిజంగా చెప్పాలంటే. రీతు గారు వ్లాగ్ అందరూ చూసే ఉంటారు కదా. ఇంకా మన తనుజ గారితో ఇలా కొద్దిసేపు మాట్లాడడం నిజంగా చెప్పాలని చాలా బాగా అనిపించింది. కనీసం మన తనుజ గారిని రీతు గారు వల్ల మనం చాలా చూస్తున్నాం. నిజంగా రీతు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలా చూపించినందుకు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్ని. అండ్ అలాగే ఎక్కడ మన కళ్యాణ్ని మిస్ చేయదు, ఎందుకంటే టామజనరీ ఫ్రెండ్స్ కదా రీతు అండ్ కళ్యాణ్. అండ్ అలాగే డెమోన్ అండ్ తనుజ గారు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే భలే కుదిరింది నిజంగా చెప్పాలంటే. ఎక్కడ చూసినా ఫైట్స్ చేస్తూనే ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా టైంపాస్ కూడా అవుతుంది ఆ వీడియోస్ చూస్తుంటే. నిజంగా బిగ్ బాస్లో ఇలా ఫైటింగ్ సీన్స్ అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మన రీతు గారికి పొసెసివ్నెస్ ఎక్కువ. అంటే ఎవరైనా తన ఫ్రెండ్ అనుకుంటే, అంటే పక్కన వాళ్ళతో మాట్లాడినప్పుడు అది ఎవరికైనా ఉంటుంది. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా కొద్దిగా పొసెసివ్నెస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. అలాగే మన రీతు గారు కూడా. తనుజ గారి తమిళ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా? ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. ఎందుకంటే తనుజ గారు మొన్న ఆయిషా బర్త్డే ఉన్నింది కదా, అదే బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డ్స్గా వచ్చింది కదా. ఆయిషా గారి బర్త్డే అప్పుడు విష్ చేసింది అనమాట. సో దానికోసం అని చెప్పేసి రీతు కొద్దిగా ఫీల్ అయినట్లుంది. తర్వాత మళ్ళీ తెలుసుకుంది, అదే చెప్పారు రీతు గారి వ్లాగ్లో కూడా. మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలామంది వియానా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్లో వియానా మైండ్లోకి వచ్చేసింది కాదు, ఆయిషా గారు అనమాట.
ఇప్పటికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఆయిషా గారు కూడా తమిళ అమ్మాయి. అండ్ అలాగే రీతు గారు కొద్దిగా పొసెసివ్గా ఫీల్ అయ్యారు, అదే చెప్పారు. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా ఆ వీడియోలో చూడడం. చాలా 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 హ్యాపీగా అనిపించింది. మన తనుజ గారు అయితే శారీలో కొందన బొమ్మలా ఉంది నిజంగా చెప్పాలంటే, అంత బాగుంది. దిష్టి తీసేసేయాలి నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టకండి, ఓకేనా? మా కళ్యాణికైనా మా తనుజకైనా ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టకండి. నిజంగా ఎవరికైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా కొద్దిగా పొజిషనెస్ ఈజీగా ఎవరికైనా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. నాకు కూడా కొన్ని టైమ్స్ మా క్లోజ్ ఫ్రెండ్స్కి నాకు కూడా చాలా పొజిషనెస్ చాలా ఉంటుందన్నమాట. అది కామన్ నిజంగా చెప్పాలంటే, నేను కూడా ఒప్పుకుంటాను. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండి హ్యాపీగా వాళ్ళ ప్రాజెక్ట్స్లో మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అదే కోరుకుంటున్నాను ఎప్పటికీ కూడా. ఎప్పుడు పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, ఓకేనా? ఉన్నది ఒకే లైఫ్, ఒక్క పాజిటివ్ని అందిస్తే చాలు, ఇంకేం వద్దు, ఓకేనా? ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. ఇంకొకటి ఏంటంటే, మన రీతు గారి గాసిప్స్ వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే. మీరు బాగా గమనిస్తే మనకు చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి. చాలా వరకు ఆన్సర్స్ దొరుకుతాయి, నాకు కూడా దొరికాయి, మీరు కూడా దొరికాయి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు కేటీఆర్పి ఎప్పుడు లైఫ్ లాంగ్ బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్గా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఇంకా మన కళ్యాణ్ బాబు అయితే తన ప్రాజెక్ట్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అండ్ అలాగే మన తనుజ గారు తన వెబ్ సిరీస్తో అండ్ కుకింగ్ చతురత్నాల షోస్తో ఫుల్ బిజీగా ఉంది. ఇంకా అన్నీ వస్తాయి. అండ్ అలాగే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా కుకింగ్ చతురత్నాల షో గురించి ఏమైనా అప్డేట్స్ తెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను, ఓకేనా? అందులో వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ.